హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నటి మ్యాచ్లో మన రోహిత్ శర్మ ఆట చూస్తే ఎంత పట్టుదలగా ఆడో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తను 2027 వరల్డ్ కప్ తను ఉండాలని చెప్పి కూడా కనీసం 12 కిలోల బరువు తగ్గి కూడా మరి ఈ యొక్క ఆస్ట్రేలియా సిరీస్లో మరి వచ్చినటువంటి రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్లో రన్అట్ నుంచి త్రుట్లు తప్పించుకున్నాడు. వాస్తవానికి 38 సంవత్సరాల రోహిత్ శర్మ తనకు అవసరం కూడా లేదు, ఎందుకంటే ఎన్నో సాధించాడు. అవసరమైతే వికెట్ అయితే పోవచ్చు అని చెప్పి వెళ్ళిపోవచ్చు. అయితే మరి ఈ యొక్క మ్యాచ్లో గిల్లు ముందుగా బ్యాటింగ్ చేసి కాల్ చేయడం జరిగింది. అయితే మధ్యలోకి వచ్చినాక గిల్లు తిరస్కరించడంతో వెనక తిరిగి వచ్చడం జరిగింది రోహిత్ శర్మ. ఇక ఈ క్రమంలో డై వేస్తే రైట్ హ్యాండ్ మొత్తం కోసుకుపోయింది. అయితే వాస్తవానికి డై వేయడం వల్లనే బతికిపోయాడు. తను బతికిపోవడం వల్లనే మరి 77 రన్స్ కొట్టి ఏకంగా టీమిండియా గౌరవ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ యొక్క డైవ్ చూస్తున్నటువంటి అభిమానులు సోషల్ మీడియాలో బాగా మరి రోహిత్ శర్మ గురించి ప్రశంసలు కురిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ ఇటువంటి సాహసానికి అవసరం కూడా లేదు, తను ఎంతో సాధించాడు. కానీ జట్టు అవసరం, అదేవిధంగా 2027 వరల్డ్ కప్ ప్రపంచ కప్లో ఉండాలని చెప్పి ఒక ఆకాంక్షతోటే మరి ఈ యొక్క మ్యాచ్లో తన పట్టుదలతో ఆడని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఫుల్ షాట్కు తను అవుట్ అయ్యాడు, కానీ లేకుంటే సెంచరీ కొట్టాడని చెప్పి చెప్తున్నారు. ఇక కోచ్ అదేవిధంగా ప్రస్తుతం కెప్టెన్ అయినటువంటి గిల్లు వీళ్ళిద్దరు కూడా నోరు మూసుకొని ఉంటే మంచి అని చెప్తున్నారు. ఎందుకంటే గత టెస్ట్లో మంచి ఫామ్లో ఉన్నటువంటి గిల్లు ఈ ఆస్ట్రేలియా పిచ్ల పైన విఫలమైన వేళ, అయితే 7 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినటువంటి మన అంతర్జాతీయ మ్యాచ్లో మరి ఆరంభించినటువంటి రోహిత్ శర్మ ఈ విధంగా మంచి ఫామ్లో రావడం ఎంతోమంది అభిమానులు మరి సందేశం వ్యక్తం చెప్తున్నారు. అదే కాకుండా సీనియర్ ఆటగాళ్ల పట్ల మరి ఎంతో గౌరవంగా ఉండాలి. ఇటు కోచ్ అదేవిధంగా కెప్టెన్ ఎప్పుడు కూడా సీనియర్ ఆటగాళ్ళకి సపోర్ట్ అని చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్.